వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ని అడిగి అసలు ఫస్ట్ నేను ఏ విషయాలు తెలుసుకోబోతున్నాను అనేది ల్యాగ్ చేయకుండా సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా ఇంట్రొడక్షన్ ఎందుకు ఇవ్వలేదంటే మనం ఇప్పుడు మార్కెట్ చాలా కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది సార్. సో లేట్ చేయకుండా ఫస్ట్ అసలు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి, మేము కొంత బయట న్యూస్లు చూసి ఈ సోషల్ మీడియాలో విపరీతమైన ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లడ్ అవుతుంది. సో దాంట్లో అసలు యాక్చువల్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకోవడం ఎలా? యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఓవరాల్గా బ్రాడ్గా చూస్తే ఏంటంటే మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. సో నిన్న ఇది ట్రంప్ గారి గురించి ఒక న్యూస్ వచ్చి ఇరాన్ ట్రంప్ మళ్ళీ ఇది వార్ చేస్తాము అనే స్ట్రైక్ చేస్తాము అని చెప్పి ఒక న్యూస్ ఇచ్చి మార్కెట్ని డౌన్ చేశారు. ఇదంతా ఏంటంటే ఓవరాల్గా చూస్తుంటే మనం గత 5-6 నెలల నుంచి చూస్తున్నాము. ఇది నాన్న పులి స్టోరీ లాగా ఉంది. వాళ్ళకి ఒక బిజినెస్ స్ట్రాటజీ లాగా వాళ్ళు ఏంటంటే ఒక న్యూస్ క్రియేట్ చేసి మార్కెట్ డౌన్ చేసి మళ్ళీ వాళ్ళు రైజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మనందరం కూడా ఇప్పుడు ఒక రకంగా ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మార్కెట్స్ ప్రజెంట్ ఒక రోజు డౌన్ అయినా మళ్ళీ రికవర్ అయిపోతాయి. ఇవాళ ఆల్రెడీ చాలా వరకు రికవర్ అయిపోయినాయి. కాబట్టి ఓవరాల్గా బుల్లిష్ ట్రెండ్కి వస్తుంది మార్కెట్స్. సో పాజిటివ్గానే ఉన్నాయి, టెన్షన్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు అంత యుద్ధాలు ఏం జరగవు. అలాగే ఆయిల్ గురించి కూడా పెద్దగా ఏం ఎఫెక్ట్ అవ్వదు. కాబట్టి పెద్ద నార్మల్గానే ఉంటుంది, బట్ జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ టైంలో మీరు యాజ్ యూజువల్ చెప్తూ ఉంటారు ఏ షేర్స్ తీసుకుంటే బాగుంటుంది, మరి మార్కెట్లో వేటిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అంటారు. మీ అందరి కోసం ఎవ్రీ ఎపిసోడ్లో కూడా మంచి స్టాక్స్ చెప్తున్నాం. సో మీరందరూ దానికి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సెబీ రూల్స్ ప్రకారం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. నేను ఎక్కడ కూడా ఇది ప్రమోట్ చేయట్లేదు. మీరు కంపల్సరీ కొనుక్కోండి, లక్షల కోట్లు వస్తాయని చెప్పట్లేదు. జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తున్నాం. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు కెన్ఫిన్ హోమ్ ఫైనాన్స్ అనే ఒకటి ఉంది కంపెనీ. కెనరా బ్యాంక్ వాళ్ళదే కెన్ఫిన్ హోమ్ ఫైనాన్స్. ఇది ప్రజెంట్ 910 ఆ రేంజ్లో ఉంది. 900 టార్గెట్ వచ్చి ఒక 2 months 3 months హోల్డ్ చేస్తే 1000 ఆ రేంజ్ వరకు వస్తుంది. అలాగే సిగ్నేచర్, ఈ కంపెనీ ఇంతవరకు నేను చెప్పలేదు, ఇది కొత్త కంపెనీ సిగ్నేచర్. ఇది ఢిల్లీలో అపార్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది. సో ఇది కూడా బాగానే ఉంది. సో ఇది ప్రజెంట్ 800 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు 1000 టార్గెట్ వరకు చూడొచ్చు. ఇది చాలా బాగా పెరిగి డౌన్ అయ్యి మళ్ళీ రివర్సల్ అవుతుంది. తర్వాత బ్లూ స్టార్, మనకు తెలిసిందే బ్లూ స్టార్. సో ఇది వచ్చి 1600 ప్రజెంట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 2-3 monthsలో 1800 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత హ్యావెల్స్ కూడా మనందరికి తెలిసిందే. ఇది ప్రజెంట్ 1190 1170 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా 1300 ఆ రేంజ్ టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆటోమొబైల్ రేంజ్లో హీరో మోటార్ ఒకటి బాగుంది. ఇది 4900 ఆ రేంజ్ ఉంది. ఇది టార్గెట్ వచ్చి 5300 అలా రావచ్చు. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఈ క్వార్టర్ కూడా బాగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా మేమంతా చెక్ చేసి మీకు ఇస్తున్నాం. మీరు కూడా 1-2 సార్లు చూడండి, రిస్క్ రివార్డ్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సూపర్. సో అయితే సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరంటే చెప్తున్నారు, జెన్యున్గా చెప్తున్నారు, మీరు నేను చెప్పిందే కొనక్కర్లేదు, మీరు చూసుకోండి, లేదా మీ ఫైనాన్షియల్ సజెస్ట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా ఫైనాన్షియల్గా, సో వాళ్ళని కనుక్కోమని అంటున్నారు. కానీ కొంతమంది తెలియకుండా నేను అన్నట్టు ఇందాక, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఓవర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, లేదా ఎవరన్నా మీరు ఇది ఖచ్చితంగా ఈ కొంటే దెబ్బకి కోటీశ్వర్లు అవుతారు, నేను ఆల్రెడీ అలానే చేశానని చెప్తారు. అవి గుడ్డిగా నమ్మేస్తున్నారు. కాబట్టి రియల్గా అసలు అర్థం చేసుకోవాలి అది అంటే ఏమన్నా మీరు వాళ్ళకి కొంచెం ఏమన్నా ట్రైనింగో కోచింగో ఏమన్నా ఇవ్వగలుగుతారా? డెఫినెట్గా అండి. మనం లాస్ట్ 6 years నుంచి కూడా గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది మీ అందరికీ కూడా ఈ టెక్నికల్గా ఫండమెంటల్గా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నాం మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా. మీరు అన్నట్టు చాలామంది ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటారు, మేము గంటలో 1,00,000 సంపాదించాం, కోట్లు సంపాదించాం అని. సో అవన్నీ ఏంటంటే నమ్మి మనం మనీ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే టెంప్ట్ అయిపోతాం, వాళ్ళకి అకౌంట్లు ఇచ్చేస్తుంటాం ఆప్షన్స్. వాళ్ళు ఫస్ట్ డే బాగా చూపిస్తారు, తర్వాత 4 రోజుల్లో లాస్ అయిపోతున్నారు. ఇవన్నీ కూడా చాలా మనం వింటున్నాం. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణలో కానీ చాలామంది అవి ఫేక్ విని నష్టపోతున్నారు. ఎమోషనల్గా మనం వీక్ అయినప్పుడు అవన్నీ కూడా నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనకన్నా బాగా చేస్తారేమో, మనం ఉన్న రిక్వైర్మెంట్లో సంపాదించుకోవచ్చేమో
అంటే ఎందుకంటే అందరం లాస్ అయిపోతాం ఫస్ట్. సో నాకు ఆ లాస్ని ఇమ్మీడియట్గా కవర్ చేయాలనే పాయింట్లో ఉంటారు. అయితే నిజం ఎప్పుడు కూడా నిష్ఠూరంగానే ఉంటుంది కాబట్టి నిజం, కానీ అందరం కూడా నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు పడిపోవటం ఈజీ, అది దెబ్బ తగలటం ఈజీ, అది మానాలంటే దాని టైం అది తీసుకుంటుంది. కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా మనీ సంపాదించడం అంత ఈజీ కాదు. అందులో స్టాక్ మార్కెట్లో అసలు కాదు. ఈవెన్ జాబ్ చేసిన ఈజీ, కానీ జాబ్ కొంచెం ఈజీ, కానీ స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించాలంటే కంపల్సరీగా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే నిరంతరం ముళ్ళ మీద నడుస్తున్నట్టే ఉండాలి. సో చాలా అలర్ట్నెస్ ఉండాలి. రెండోది తర్వాత మనీ మేనేజ్మెంట్ కావాలి, టెక్నికల్ కావాలి. సో ఈ మూడు లేకుండా ఎవరు పడితే వాళ్ళు చెప్పారని చేసేయటం వల్ల చాలా లాస్ అయిపోతుంటాం, ఫైనాన్షియల్గా డిస్ట్రెస్ అవుతుంటాం. సార్ అంటే నేను ఓపెన్గా ఫ్రాంక్గా అంటే నాకు కూడా కొన్నిసార్లు ఏదో జస్ట్ చూద్దాం కదా అన్నట్టు నేను ఇట్లా మనం ఇంటర్వ్యూస్ చేస్తాము, ఐడియా ఉండాలని కొన్ని యాప్స్ ట్రై చేస్తూ ఉంటాం. సో వాటిల్లో నుంచి వాళ్ళకి ఎలా వెళ్తుందో డేటా అయితే వెళ్తుంది. ఫోన్స్ చేసి మేడం మీరు ఇంత పెట్టేసేయండి, ఇంత పెడితే మీకు 2 times 3 times ఇస్తారంటే నాకంటే కాస్త అవగాహన ఉంది, రెగ్యులర్ మాట్లాడతాను కాబట్టి ఓ ఇది ఫేక్ అని తెలుసు. వాళ్ళు ఇంత రిటర్న్స్ వచ్చాయని ఫొటోస్ పంపించినా నేను నమ్మను గుడ్డిగా తొందరగా. కానీ చాలా మంది అలా నమ్మేస్తారు. కానీ అలా నమ్మకుండా వాళ్ళకు కూడా వీటి మీద నాలెడ్జ్ తెచ్చుకొని వాళ్ళే సంపాదించుకోగలిగేలాగా ఏమన్నా మీరు కోచింగ్ ఇస్తారా మీ అకాడమీలో? అవునండి, యాక్చువల్గా మేమేంటంటే ఇది టెక్నికల్గా 3 months కోచింగ్ ఇస్తున్నాం అండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకొని 3 months. సో రేపు మండే స్టార్ట్ అవుతుంది న్యూ బ్యాచ్. సో ఫస్ట్ ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, పబ్లిక్ లిమిటెడ్ అంటే ఏంటి, ఐపీఓ ఎలా వస్తుంది, సో ఈ లిస్టింగ్ ఎలా అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు ఎందుకు లాస్ అవుతున్నాం అంటే ట్రెండ్కి అగెనెస్ట్గా లాస్ అవుతున్నాం. ట్రెండ్కి అగెనెస్ట్గా ట్రెండ్తో పాటు ఉండాలంటే మనం ఈ చార్ట్స్ చూడాలి, క్యాండిల్ స్టిక్స్, అలాగే MACD, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, మూవింగ్ యావరేజెస్, ఈ బుల్లిష్ ఎన్గల్ఫ్మెంట్, బేరిష్ ఎన్గల్ఫ్మెంట్, ఫిబొనాచి, ఇవన్నీ కూడా మీకు మేము చెప్తాం అనమాట. ఒక డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్, హైలీ అడ్వాన్స్డ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏమైతే ఉన్నాయో ఒక ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి అవన్నీ చెప్తాం మీకు. కాబట్టి మీరేంటంటే మేము చెప్పడంతో పాటు మీతో ప్రాక్టీస్ కూడా చేపిస్తాం. చాలామంది ఊరికే చెప్తుంటారు, మేము ప్రాక్టికల్గా మీతో ప్రాక్టీస్ చేపిస్తాం. దాంతో ఏమవుతుందంటే మీకు స్ట్రాంగ్ అవుతారు మీరు. సో ఆ తర్వాత ఏంటంటే ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్, చాలామంది నష్టపోతుంటే అసలు ఫ్యూచర్స్లో ఎక్కువ మంది నష్టపోయేది ఆప్షన్స్. అసలు ఆప్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా డీల్ చేయాలి, దానిలో స్ట్రాటజీస్ ఏంటి, సో అవన్నీ దానిలో 8 ఇండికేటర్స్, 8 స్ట్రాటజీస్ ఉన్నాయి, అవన్నీ చెప్తాం. ఆ తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళి గోల్డ్, సిల్వరు, క్రూడ్ ఆయిల్, ఈ 3 కూడా కమోడిటీస్లో బాగా కొంచెం మంచి మూవ్మెంట్ ఉంది. సో కమోడిటీస్ గురించి మీకు దానిలో ఇవి ఎలా ట్రేడ్ చేసుకోవాలో అవన్నీ చెప్తాం. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, దానిలో డెట్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, అసలు మనం సరిగ్గా ఎస్ఐపి కడుతున్నామా, మీరు ఎంత ఎస్ఐపి చేస్తున్నారు, దాని గ్రోత్ ఎలా ఉంది, లాంగ్ టర్మ్లో ఎస్ఐపి స్ట్రాటజీస్ ఏంటి, అవన్నీ కూడా చెప్తాం. మళ్ళీ టార్గెట్ ఎస్ఐపి ఏంటి, గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలని. తర్వాత నా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్. అసలు వెల్త్ అంతా క్రియేట్ అయ్యేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో. అసలు ఇప్పుడు ఒక కంపెనీని ఒక 5 ఏళ్ల పాటు ఉంచుకోవాలంటే ఆ కంపెనీ అసలు ఫండమెంటల్గా ఎలా ఉంది, దానిలో బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంది, ఈపీఎస్ ఏంటి, రేషియోస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు డెబిట్ ఈక్విటీ రేషియోస్ ఏంటి, లేకపోతే అది అందులో నెట్వర్క్ టర్న్ ఓవర్ రేట్, లిక్విడిటీ రేషియోస్, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మీకు 1-2 సార్లు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల మీరు ఒక కంప్లీట్గా అవగాహన ఉంటుంది ఆ కంపెనీ మీద. దాంతో మీకు ఏంటంటే ఇప్పుడు మీరు ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్ పర్సన్ అవుతారు. దాంతోపాటు మీ సైకాలజీ, మనం ఫియర్ ఉన్నామా, గ్రీడీలో ఉన్నామా, సో రికవరీ ఎలా అవుతుంది, అసలు జనరల్గా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో, సో ఎంత మనకి సంపాదించవచ్చు, జెన్యూనిటీ ఏంటి, మీరు అన్నట్టు అసలు లక్షలు కాదు, రియాలిటీ అసలు ఎంత సంపాదించవచ్చు, అవన్నీ మీకు వస్తాయి. ఆ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ మెయిన్గా. సో మన దగ్గర క్యాపిటల్ని ఎలా యూటిలైజ్ చేయాలి,
ఒక ట్రేడ్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ అలా చెప్పడం వల్ల మీరు మీ ఫీలింగ్స్ని పక్కన పెట్టి అసలు ముందు సైంటిఫిక్గా ఏం చేయాలి, ఏం చేస్తే ఇక్కడ సక్సెస్ అవుతాం అన్ని లెవెల్ మీరు తయారవుతారు. సార్ అంటే ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం సిలబస్ కిందకే వస్తుందా, సిలబస్ ఏమైనా స్పెసిఫిక్గా ఉంటుందంటారా? ఇదంతా బ్రాడ్ సిలబస్ అండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిలబస్. మీకు ఇది మీకు మెటీరియల్ ఇస్తాము, మళ్ళీ రన్నింగ్ నోట్స్ ఇస్తాము, మీకు 1-2 సార్లు చెప్తుంటాం అనమాట. ఓకే, మరి దీనికి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందంటారా, లేకపోతే వీళ్ళే నేర్చుకోవాలి ఈ ఏజ్ వాళ్ళు, లేకపోతే వీళ్ళే తెలుసుకోవాలని? యాక్చువల్గా దీనిలో ఎలిజిబిలిటీ ఏంటంటే మేజర్గా ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్ట్. సో నేను దీనిలో సంపాదించాలి, నేను కూడా సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్మెంట్. అంటే మెయిన్ స్టాక్ మార్కెట్ని చూడాల్సిన పద్ధతి ఏంటంటే మనం ఎక్కడ కూర్చున్నా, మనం ఎక్కడున్నా సరే మన మనీ మన కోసం వర్క్ చేయటం. సో అవర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. ఇప్పుడు వీ వర్క్ ఫర్ మనీ. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం, మార్నింగ్ 10 to 5 కానీ లేకపోతే వేరే చోట్ల వెళ్ళి మనం మనీ కోసం వర్క్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మన మనీ మనకి వర్క్ చేయాలి. రైట్. సో అది ఇక్కడ కాన్సెప్ట్. అందుకని డిఫరెంట్ ఉంటుంది అనమాట. నార్మల్ థింకింగ్కి స్టాక్ మార్కెట్ థింకింగ్కి ఆ డిఫరెన్స్ రావాలి. సో ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు అది అర్థం చేసుకొని దీన్ని అడాప్ట్ చేసుకోవటం, ఈ మైండ్ సెట్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా తీసుకొస్తాం అనమాట. సార్ అంటే మరి ఇది నేర్చుకున్న తర్వాత అంటే నార్మల్గా ఇన్వెస్ట్ చేయడానికి మాకు వెంటనే ఐడియా వచ్చేస్తుందా? మాకు ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది చెప్తారు కదా, ఈరోజు నైట్ ఇన్వెస్ట్ చేస్తే పొద్దున్నకి ఎర్న్ చేసే అవకాశం లాగా ఉంటుందా? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ థాట్స్ అన్ని వెళ్ళిపోయి ఇది కూడా ఇప్పుడు మీరు ఒక బీటెక్ స్టూడెంట్ మామూలుగా జాబ్ ఫస్ట్లోనే 1 lakh శాలరీ వచ్చేస్తుందా? రాదు కదా. అలా మనకి అర్థమవుతుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఇవాళ మనం ఎంటర్ అవ్వగానే లక్షలు రావు, దీనిలో కూడా ఒక 5 years జర్నీ చేయాలి, మంచి చెడు చూస్తే యువర్ మైండ్ అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతుంటాయి. ఇదేదో 1 dayలో సంపాదించే ఇది కాదు, ఒక రియాలిటీ థింకింగ్ అనేది మీకు వస్తుంది. సో మనకి ఆ విషయం గురించి ఐడియా లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచిస్తూ ఉంటాం. సో యాజ్ ఎ టీచర్గా ఏంటి, మనం చిన్నప్పటి నుంచి ఏదైనా కానీ టీచర్ దగ్గరే నేర్చుకుంటాం. సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది. సో ఇక్కడ కూడా ఏంటంటే మేము మీకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు అసలు రియాలిటీ అసలు ఏంటి, సో మీ ఫీలింగ్స్ డ్రీమ్స్ ఇవన్నీ పోయి నార్మల్ థింకింగ్, ఓకే ఇది కూడా అన్ని ప్రొఫెషన్స్ లాగానే ఇది కూడా ఒక ప్రొఫెషన్, దీనికి కూడా ఒక టైం ఉంటుంది, ఆ టైం మనం తీసుకుంటే కానీ మనకి రావు. ఇప్పుడు నేను 15 years వర్క్ చేస్తే లాస్ట్ 6 years నుంచి నేను పీక్స్కి వచ్చాను. సో మీకు టీచర్ ఉండటం వల్ల మీకేమవుతుంది, 1 year 2 yearsలోనే మీరు షైన్ అవుతారు. అయితే మీకు మీరు షైన్ అయ్యే వరకు, మీరు కాన్ఫిడెన్స్ అయ్యే వరకు మేము మీకు సపోర్ట్ ఉంటాం. ఈవెన్ కోచింగ్ అయిపోయినా కానీ ఈవెన్ దో ఆఫ్టర్ దట్ ఆల్సో మీకు మేము సపోర్ట్ ఉంటాం. సో మీరు మా ఆఫీస్ రావచ్చు, మా ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, మీకు సపోర్ట్ చేస్తారు. సో ఎనీ టైం ఒక బ్యాచ్లో మీకు అర్థం కాకపోయినా లేకపోతే డౌట్స్ ఉన్నా ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో మీకు అంత ఫోకస్ ఉంటుంది మీకు. సార్ బట్ ఇదే మన వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్గా స్ట్రాంగ్గా మిమ్మల్ని ఓపెన్గా అడగాలంటే చాలామంది కూడా ఇలా చెప్తారు కదా సార్, మరి వేరే అకాడమీకి మీ అకాడమీకి డిఫరెన్స్ ఏంటి, ఎలా నమ్మొచ్చు అని అంటే ఏం చెప్తారు? ఎక్సలెంట్ మేడం. ఇవి వేరే అకాడమీస్ అన్నీ కూడా 20 days లేకపోతే 1 month ట్రైనింగ్ ఇస్తాయి. మేమేంటంటే 3 months ట్రైనింగ్ ఇస్తున్నాం. ప్లస్ మేము లైవ్ ట్రేడింగ్ ఇస్తాము. ఇవాళ 2 ఫ్యాకల్టీస్ చెప్తాం, ఒకళ్ళు థియరీ చెప్పాక నెక్స్ట్ డే మీకు మళ్ళీ ప్రాక్టికల్స్ ఉంటుంది. కాబట్టి మీకు వచ్చేదాకా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత లైవ్ మార్కెట్లో మీకు డే టైంలో నిఫ్టీ అదే స్టాక్ మార్కెట్ రన్నింగ్ టైంలో మీకు సపోర్ట్ లెవెల్ చెప్తే ఆ సపోర్ట్ అక్కడ చూపిస్తాం, లైవ్ మార్కెట్లో మీకు ట్రేడ్ చూపిస్తాం. కాబట్టి మీ అంతటా మీరు వచ్చేటట్టు అవుతాం. సో అందుకనే మీకు 3 months టైం పెట్టుకున్నాం. ఈవెన్ దో దానిలో కూడా ఒక బ్యాచ్లో మీకు అర్థం కాకపోయినా ఇంకో బ్యాచ్లో కూడా మీరు జాయిన్ వచ్చి ఉంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మరి ఒకవేళ ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మరి ఆ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏంటి, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మండే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సో ఈవినింగ్ 8 to 9 క్లాసెస్. సో ఈవినింగ్ 8 to 9 రావచ్చు. ఓకే, అంటే హ్యాపీగా ఎంప్లాయీస్ కూడా ఆఫీస్ అయిపోయాక 8 to 9 ఆన్లైన్ అటెండ్ కావచ్చు. సో అంటే ఎవరెవరు సూటబుల్ అవుతారు, మరి దేనికి ఎలా రావచ్చు అంటారు? ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ లేకపోతే ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఇంట్లో ఉంటారు, వాళ్ళు బాగా సెట్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ 9 to ఈవినింగ్ 3:30 వరకు ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. మేము ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకి ఆన్లైన్లో సపోర్ట్ ఇస్తుంటాం. ఓకే, అలాగే రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే మనీ ఉంటుంది, వాళ్ళకి ఇంకా కమిట్మెంట్స్ అవ్వవు
సో వాళ్ళు ఇంకా బయట జాబులు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా నేర్చుకొని దీన్ని కనుక అర్థం చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సంపాదించుకోవచ్చు. ఓకే. అలాగే థర్డ్ కేటగిరీ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా కోర్సెస్ అయిపోయి బీటెక్ అయిపోయి జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అసలు ఇది కూడా నేర్చుకోగలిగితే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి జాబ్ కొంచెం లేట్గా వచ్చినా ఈలోపు ఎర్నింగ్ చేసుకోవచ్చు అని. తర్వాత రెగ్యులర్గా ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ కోసం వాళ్ళ కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ కోసం వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అందుకే వీళ్ళందరూ కన్వీనియంట్ టైం చూసుకొని ఈవినింగ్ 8 to 9 అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓకే ఓకే. సో అంటే కన్వీనియంట్ టైం ఈవినింగ్ 8 to 9 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా. ఆఫ్లైన్ కూడా అండి. ఓకే. ఆఫ్లైన్ అయితే మరి అడ్రస్ కానీ అడ్రస్ ఏంటంటే ఆఫ్లైన్ అయితే మాది ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్ అండి, ఫ్లాట్ నెంబర్ 51 2nd floor ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్, నిజాంపేట, కుకట్పల్లి మెట్రో దగ్గర. సో మా ఆఫీస్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతుంటాయి. 9008385555, అలాగే 8008968277 ఈ రెండు మా నెంబర్స్. కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని. సో మీరు ఏంటంటే మీ లైఫ్లో కొంత ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవ్వాలంటే వీఆర్ విత్ యూ. రైట్. అంటే విత్ నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. అవునండి సార్. మరి కొంతమందికి అంటే చదువుకోవడానికి అయితే కుదురుతుంది, ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉన్నట్టు మీరు అన్నట్టుగా హౌస్ వైఫ్లకో లేకపోతే రిటైర్డ్ పీపుల్కి కొంచెం మైండ్ కొంచెం అన్న రిలాక్స్ అవ్వడానికి స్కోప్ దొరకొచ్చేమో. బట్ ఆల్రెడీ కొంచెం స్ట్రెస్లో ఉండిన వల్ల కాదు సార్, బట్ మనీ ఉన్నాయి, నేను మేనేజ్ చేసుకోలేను. సో దానికి మీరు అడ్వైజరీ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదా ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏమైనా ఇస్తారా అని అడుగుతాను. అవునండి. సో అడ్వైజరీ సర్వీసెస్ అనేది మేము ఇస్తామండి. దీనిలో ఏంటంటే మీకు డైలీ ఒక 2-3 ట్రేడ్స్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంటాయి. సో అవి చేసుకోవచ్చు మీరు. సో డైలీ మీకు ఏంటంటే పంపిస్తూ ఉంటాం. సో దానిలో ఏంటంటే మేజర్గా ఎంట్రీ పాయింట్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ అనేది క్లారిటీగా ఉంటుంది. అంటే అందరూ ఏంటంటే ఎమోషనల్గా యావరేజ్ చేసుకుంటూ వస్తారు, డౌన్ యావరేజ్, లాస్ అయిన కొద్దీ యావరేజ్ చేస్తుంటారు, రివెంజ్ ట్రేడ్స్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఓకే ఇది ఎంట్రీ, ఇది టార్గెట్, స్టాప్ లాస్ అయినా ప్రాఫిట్ అయినా మనకు ఒక ఐడియా ఉంటుంది అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో మీరు ట్రైనింగ్ తీసుకోలేను అనే వాళ్ళకి ఇది ఒక అడ్వైజర్ అనేది అదర్ ఆప్షన్ ఉంది, చూసుకోవచ్చు. ఓకే. సో అంటే ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారా సార్? ఫండ్ మేనేజ్మెంట్ అంటే మేము మోతీలాల్ ఓస్వాల్లో ఫ్రాంచైజీ అండి, దానిలో అకౌంట్ ఓపెన్ చేస్తాం. మీకు యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం కాల్ రికార్డింగ్ ఉండి మీకు ఇవే అడ్వైజరీ మీకు ఫోన్ చేసి చెప్తుంటాం, మీ చేత చేపిస్తుంటాం అనమాట. మాకు ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసి మీకు ఆర్డర్స్ పెడుతుంటారు అనమాట. జస్ట్ అంతా సెబీ రూల్స్ ప్రకారం యాజ్ టీజ్గా వెళ్తూ ఉంటుంది. సో జస్ట్ ఏంటంటే మీకు అన్ని యాప్లో చూసుకోవచ్చు, మీ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అంటే లైక్ ఇన్ని మాట్లాడడం కానీ మెయిన్గా అసలు మరి ఇప్పుడు ఆల్రెడీ బ్యాచ్ అయిపోయిందేమో, మేము మధ్యలో వచ్చి జాయిన్ అవుతున్నామేమో అని ఆగిపోతారు కదా, మరి నెక్స్ట్ కొత్త బ్యాచ్ ఏమైనా స్టార్ట్ అవుతుందా? అవునండి, నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఇప్పుడు కమింగ్ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో మీరందరూ రండి, ఎంక్వైరీ చేయండి, మాతో మాట్లాడండి. మీ యొక్క లాసెస్ ఏమైనా ఉంటే మేము అర్థం చేసుకొని దానికి సొల్యూషన్స్ ఇస్తాం, ఎలా రావాలి, మీరు ఎలా మార్చుకోవాలి ఏంటని. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో అయితే నిజంగా చెప్తున్నాను, డబ్బు ఉంది, అది తీసుకోవటానికి మనకి ఒక కెపాసిటీ రావాలి, అర్హత రావాలంటే ఆ ఎడ్యుకేట్ అవ్వాలి. సో వితౌట్ నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మనం స్టాక్ మార్కెట్లో చేస్తే ఏమవుతుందంటే ఆ ట్రెండ్కి ఎప్పుడు అగెనెస్ట్ ఉంటాం, లాస్ అయిపోతూ ఉంటాం. సో ఇది విషయం. ఓకే సార్, సూపర్. సో మరి ఫైనల్గా మీరు ఈ స్టాక్ మార్కెట్ అర్థం చేసుకోవడానికి కానీ లేకపోతే ఒకవేళ ఈ అకాడమీకి వచ్చి కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఒకటే మేడం, ఇప్పుడు ఏంటంటే నాలెడ్జ్ ఓరియంటెడ్ వర్క్ ఏది చేసినా కానీ సక్సెస్ అవుతాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ని చాలామంది గ్యాంబ్లింగ్ అంటారు, ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని గ్యాంబ్లింగ్ అంటాం. సో నాలెడ్జ్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ప్రొఫెషనల్ అంటాం. రిస్క్ రివార్డ్ ముందే అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయటం. సో ఇప్పుడు మనం ఏంటి ఇన్వెస్ట్ వితౌట్ నాలెడ్జ్ ఇప్పుడు చాలామంది చేసి లాస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఎన్నో వేలు ఖర్చు పెట్టాం లైఫ్లో. సో మీరు మాతో అసోసియేట్ అయ్యి మీరు ఇది కనుక నేర్చుకోగలిగితే మీ లైఫ్ మారిపోతుంది. సో అదైతే నేను గ్యారంటీ చెప్పగలను. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు కూడా ఎవరన్నా కనుక వెంటనే ఒకవేళ మీరు అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవాలన్నా లేదా ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకోవాలన్నా, ఇదంతా కాదు ఒకవేళ నాకే నాలెడ్జ్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతుంది, అది నాకు ఎలా అర్థమవుతుందో తెలుసుకోవడానికి ఏమైనా కోచింగ్ తీసుకోవాలన్నా కూడా మనకి వెంటనే నెక్స్ట్ మండేకి ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నారు. సో డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.